Namaskar. Welcome to Manovikasam. This is Anita. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 10th మనం సూసైడ్ ప్రివెన్షన్ డేగా జరుపుకుంటూ ఉంటాము. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి ఈ డేని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2003 నుంచి ఈ డేని జరుపుకుంటున్నాము. అండ్ ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్న థీమ్ ఏంటి అంటే చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్స్. అంటే సూసైడ్ని చూసే విధానంలో, దాని గురించి అనుకునే విధానంలో మార్పు తీసుకురావాలి. సొసైటీలో ఉన్న స్టిగ్మాని బ్రేక్ చేయాలి. ఇమోషనల్ క్రైసిస్లో ఉన్న వారికి సపోర్ట్ చేసే విధంగా పీపుల్ అనేది ఇన్స్పైర్ చేయాలనేది దాని ముఖ్య ఉద్దేశం. దీంట్లో 2 ముఖ్యమైన కీ మెసేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి అవేర్నెస్, అంటే ప్రతి ఒక్క మనిషి ఓపెన్గా మెంటల్ హెల్త్ గురించి, సూసైడ్ గురించి మాట్లాడగలగాలి, ఎంపథెటిక్గా ఆలోచించగలగాలి. సొసైటీలో ఉన్నటువంటి స్టిగ్మాని బ్రేక్ చేయాలి. అండ్ ఏదైతే సూసైడ్ పైన మిత్స్ అయితే ఉన్నాయో, అంటే సూసైడ్ గురించి మాట్లాడినా అడిగినా నిజంగానే సూసైడ్ చేసేసుకుంటారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు పెరిగి వాళ్ళకి సరిగా అంటారు అది వీక్ మైండెడ్ పీపుల్ అని చెప్పేసి ఏవైతే మిత్స్ ఉన్నాయో వాటిని అనేది బ్రేక్ చేయడము. సో అది కాకుండా ఇంకొక నెక్స్ట్ ఏంటి అంటే ఇన్స్పైర్ చేయడం, యాక్షన్ తీసుకునే విధంగా, అంటే ప్రతి లెవెల్లో అనేది యాక్షన్ తీసుకునే విధంగా ఇన్స్పైర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లెవెల్లో మెంటల్ హెల్త్ పైన పాలసీస్ తీసుకురావడము, అండ్ అందరికీ మెంటల్ హెల్త్ కేర్ యాక్సెసిబుల్గా ఉండేటట్టు చూడడము, ఆర్గనైజేషన్ లెవెల్లో లైఫ్ స్కిల్స్ పైన, రెసిలియన్స్ పైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, కమ్యూనిటీ లెవెల్లో సపోర్టింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయడము, అవేర్నెస్ తీసుకురావడము, ఇండివిజువల్ లెవెల్లో ఎంపథెటిక్గా ఆలోచించగలగడము, కంపాషనేట్గా బిహేవ్ చేయడము. సో ఇలా ప్రతి లెవెల్లో అనేది యాక్షన్ తీసుకుంటే కనుక ఈ మనం సూసైడ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనేది వారి ఉద్దేశము. సో ఇదే కాంటెక్స్లో నేను ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏంటి అంటే అవేర్నెస్, ఇమోషనల్ కనెక్షన్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్. సో ఈ 3 కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా వరకు మనం అనేది ఈ సూసైడ్ రేట్స్ని తగ్గించవచ్చు. అవేర్నెస్ అంటే అసలు సూసైడ్స్ ఎందుకు జరుగుతాయి, సూసైడ్ జరగడానికి ఏం కారణమవుతున్నాయి, ఎటువంటి పరిస్థితులు కారణమవుతున్నాయి, ఎటువంటి వార్నింగ్ సైన్స్ కనిపిస్తాయి, వాళ్ళ బిహేవియర్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, మనం వాటిని ఎలా పసిగట్టాలి, ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయాలి అనే దాని మీద అవేర్నెస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. సో దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది చూడండి. సాధ్యమైనంత వరకు షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఇక ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటే ఇదొక అన్బేరబుల్ ఎమోషనల్ పెయిన్. అది తట్టుకోలేక దాని నుంచి ఎట్లా బయటికి రావాలని తెలియక సతమతమైపోతూ ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నప్పుడు అటువంటి కండిషన్లో తీసుకునేటువంటి డిసిజన్. ఒక్కొక్కసారి ఇమోషనల్గా డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంపల్సివ్గా కూడా ఒక్కొక్కసారి డిసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా డిస్ట్రెస్డ్గా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ మీకు కంటిన్యూగా వస్తూ ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్గా మీ పొజిషన్ని చేంజ్ చేయాలి. అంటే మీరు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కూర్చుని ఉంటే అక్కడి నుంచి బయటికి వచ్చి ఏదైనా గుడికి, అంటే మీరు నమ్ముకునే ఒక దేవుడి ప్లేస్ ఎక్కడుందో అక్కడికి, లేదా ఒక షాపింగ్ మాల్కి, ఒక రెస్టారెంట్కో, లేకపోతే ఏదైనా ఒక పబ్లిక్ ప్లేస్కి వెళ్ళాలి. లేదు అది వీలు కాలేదంటే ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ దగ్గరకో లేకపోతే ఏదైనా ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడాలి. అది వీలు కాలేదు అంటే మీరున్న ప్లేస్ నుంచి ఒక 4 అడుగులు వేసి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలి. కాకపోతే ఎవరితో మాట్లాడితే మీరు రిలాక్స్ అవుతారో వాళ్ళకి మాత్రమే మీరు ఫోన్ చేయాలి. అంతేగాని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇంకా టెన్షన్ పెట్టే వాళ్ళతో మాత్రం మాట్లాడకూడదు. సో ఇలా చేయడం వల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీ ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది, మీ మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఏదైతే రన్ అవుతుందో మీ బ్రెయిన్లో థాట్స్ ఏవైతే రన్ అవుతున్నాయో అవి డిస్ట్రాక్ట్ చేయడం వలన కొంతవరకు మీకు అక్కడ రిలీఫ్ అవుతుంది. దెన్ దానివల్ల మీకు కొత్త ఇన్సైట్స్ రావచ్చు, హోప్ అనేది క్రియేట్ అయ్యే కూడా అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే ఇమోషనల్గా డిస్ట్రెస్డ్గా ఉన్నప్పుడు మన లాజికల్ బ్రెయిన్ అనేది షట్ అవుతుంది. మనం లాజికల్గా అనేది ఆలోచించే కెపాసిటీలో ఉండము. కాబట్టి అటువంటప్పుడు ఇమోషనల్గా ఓవర్వెల్మ్గా ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోకూడదు. దాన్ని పోస్ట్పోన్ చేయడం కోసము ఇటువంటి డిస్ట్రాక్షన్ అనేది అవసరము. ఇలా 5-10 మినిట్స్ డిస్ట్రాక్షన్ వల్ల వాళ్ళ ఆలోచనను మార్చుకొని వాళ్ళ లైఫ్ని సేవ్ చేసుకున్నటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు ఇది మీరు గమనించుకొని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది అనేది ఆ ఎమర్జెన్సీలో తీసుకునేటువంటి ఒక స్టెప్
ఒక టిప్ అనుకోండి. కానీ ఇది సొల్యూషన్ మాత్రం కాదు. మీరు ఖచ్చితంగా ఎవరైనా ప్రొఫెషనల్స్ కలిసి వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ సూసైడ్ మీదే కాదు, మనం చేసే ప్రతి పని మీద మనకు అవేర్నెస్ ఉండాలి అంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అవేర్నెస్ ఉంటుందో క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తే కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ లేకపోతే మెంటల్ ప్రెషర్ కూడా ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అడల్ట్, మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, అంటే మీ లైఫ్లోకి ఒక పార్ట్నర్ని ఇన్వైట్ చేయాలనుకున్నారు. సో ఆ రోల్ ఏం డిమాండ్ చేస్తుంది అనే అవేర్నెస్ మీకు ఉండాలి. సో ఒక స్పౌజ్ అవుతున్నప్పుడు ఏమేమి మీరు చేయాల్సి ఉంటుంది, మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, ఎంతవరకు షేర్ చేసుకోవాలి, వీటన్నిటి మీద మీకు అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉంటే ఏమవుతుంది అంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా అడ్జస్ట్ అవ్వగలరు, మీ ఇమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. ఇమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మెంటల్ ప్రెషర్ అనేది ఉండదు. సో అదే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు పేరెంట్ అవ్వాలనుకున్నారు. సో మీ లైఫ్లోకి ఒక చైల్డ్ అనేది మీరు ఇన్వైట్ చేస్తున్నారు, ఒక చైల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో యాజ్ ఎ పేరెంట్గా నా రోల్ ఏంటి, ఏమేమి తెలిసి ఉండాలి యాజ్ ఎ పేరెంట్గా? నాకు ఒక చైల్డ్ని జాగ్రత్తగా నర్చర్ చేస్తూ బాగా పెంచగలగాలి అంటే నాకేం తెలిసి ఉండాలి, చైల్డ్ నీడ్స్ ఎలా ఉంటాయి, పేరెంట్ రోల్ చేయాలి అంటే నేనేం చేంజెస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం మార్పులు తీసుకురావాలి, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, ఎంత టైం మనం స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం ఎంత ఉండాలి, ఇమోషనల్ బాండింగ్ చైల్డ్తో స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి, వీటన్నిటి మీద అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉంటే యాక్షన్ తీసుకోగలుగుతాము. ఇలాంటివి లేకపోతే కనుక, అంటే సెక్యూర్ అటాచ్మెంట్ లేకుండా, సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లేకపోతే కనుక ఫ్యామిలీలో దాని ఇంపాక్ట్ ఆ చైల్డ్ పైన చాలా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ ఆ చైల్డ్కి, అంటే ఆ చైల్డ్ పెరిగి పెద్ద అయినా కూడా దాని ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి అవేర్నెస్తోనే అడుగు పెట్టడం మంచిది. మనం ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా రెడీగా ఉన్నామా లేదా అని మీరు చెక్ చేసుకొని పేరెంట్ అవ్వాలి. లేదు అలా లేము, మనం అందుకు ఫిట్ లేము అన్నప్పుడు అందులోకి అడుగు పెట్టకపోవడమే మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమోషనల్ కనెక్షన్. ఇమోషనల్ కనెక్షన్ అంటే ఒకరితో ఒకరు మనం ఎంత కనెక్టెడ్గా ఉన్నామని. ఇప్పుడు టెక్నాలజీతో కనెక్షన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, అండ్ మన పక్కనున్న మనిషితో కనెక్షన్ అనేది చాలా వీక్ అయిపోతుంది. ఒక ఇంట్లో ఒక నలుగురు మనుషులు ఉన్నారనుకుంటే, ఆ నలుగురు మనుషులు 4 పనులలో, డిఫరెంట్ పనులలో బిజీగా ఉంటున్నారు. అది సోషల్ మీడియా అయ్యుండొచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సో వాళ్ళు ఫిజికల్గా అక్కడ ఉంటున్నారు, కానీ మెంటల్గా వాళ్ళ మధ్య కనెక్షన్ ఉండట్లేదు. పిల్లల మనసులో ఏం రన్ అవుతుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ బిహేవియర్లో ఏం చేంజెస్ వస్తున్నాయని గమనించుకునేటువంటి ఇదిలో తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రుల మనసులో ఏముంది అనేది గమనించుకునే స్థితిలో పిల్లలు ఉండట్లేదు. అండ్ సిబ్లింగ్ మధ్యలో కూడా ఒకరి మనసులో ఏం జరుగుతుందో ఇంకొకరికి తెలియలేని పరిస్థితులలో ఉన్న ప్రజెంట్. ఒకవేళ ఎవరైనా వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని ఫ్యామిలీలో చెప్పాలి, పేరెంట్స్కో ఇంకెవరికైనా చెప్పాలి అనుకున్నా కూడా యువతల మనిషి అది విని పేషెంట్గా విని దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అందుకే ఎందుకు వచ్చిన బాధలే అనవసరంగా సప్రెస్ చేసుకోవడం, అలా ఇమోషన్స్ సప్రెస్ చేసుకోవడం వలన అది పైలప్ అయిపోయి అది ఇమోషనల్ పెయిన్ కింద తయారవుతుంది, ఏదో ఒక రోజు బస్ట్ అవుతుంది. సో ఆ షేరింగ్ అనేది జరగట్లేదు. అండ్ ఇంట్లో ఒక ఇమోషనల్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండట్లేదు. పిల్లలు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా ఎవరైనా ఒకరితో ఒకరు చేసుకుంటే ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది మిస్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్గా జరిగింది, బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక హై స్కూల్ అమ్మాయి బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. సో తను సూసైడ్ నోట్ రాసి చనిపోతుంది. ఆ సూసైడ్ నోట్లో ఏముందంటే, నేను ఈ అకాడమిక్ ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను, ఈ సబ్జెక్ట్స్ కోపప్ చేసుకోలేకపోతున్నాను, మీకు అది ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు, ఇంకా నా వల్ల కాదు, కనీసం చెల్లినన్నా తన ఇంట్రెస్ట్ ఏముందో అడిగి కనుక్కొని చేర్పించండి, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ అమ్మాయి నోట్ రాసి చనిపోయింది. ఎంత బాధాకరమో చూడండి. అంటే ప్రతి తల్లిదండ్రులకు పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది, వాళ్ళని ఇష్టంగా పెంచుకుంటారు, వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటారు. కానీ పిల్లలకు కావాల్సింది మెటీరియల్ కంఫర్ట్ కాదు, వాళ్ళకి కావాల్సింది ఇమోషనల్ కంఫర్ట్. వాళ్ళు ఉండే చోటు ఇమోషనల్గా సెక్యూర్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా వాళ్ళనేది వాళ్ళ పేరెంట్స్ కేసు చూస్తారు. సో మేము ఏం చేసినా కూడా మాకు సపోర్టివ్గా మా పేరెంట్స్ ఉన్నారు అన్న భరోసా అనేది పేరెంట్స్ పిల్లలకి ఇవ్వగలగాలి.
అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఛాలెంజ్‌నైనా తీసుకోగలుగుతారు. కొత్త కొత్త యాక్టివిటీస్‌లో కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారు. సో, ఆ ఎమోషనల్ కంఫర్ట్ అనేది ఫ్యామిలీ అనేది పిల్లలకి ఇవ్వాలి. సో, అది మిస్ అవుతుంది. అది ఎప్పుడు మనకి ఏర్పడుతుంది అంటే ఒకరితో ఒకరు క్వాలిటీ టైం స్పెండ్ చేసినప్పుడు చనువు అనేది ఏర్పడుతుంది. చనువు ఏర్పడితే ఒక మనసులోని విషయాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూర్చొని దాన్ని డిస్కస్ చేసి ఓకే ఇది కదా దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది డిస్కస్ చేసి ఒకరితో ఒకరు ఓపెన్‌గా మాట్లాడుకొని డిసిషన్‌కి వస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అటువంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడుంది? ఫ్యామిలీలలో అది మిస్ అయిపోతుంది. సో, కాబట్టి ఎమోషనల్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ సపోర్టింగ్ సిస్టమ్. సపోర్టింగ్ సిస్టమ్ అంటే మన చుట్టుపక్కల ఉన్నవారితో మనం కనెక్టెడ్‌గా ఉండడము. అది ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు లేదా ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఏదో వందల మంది సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఉండడం లేదా బయట ఫ్రెండ్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు. కానీ మన మనసులో విషయాలు షేర్ చేస్తే దాన్ని శ్రద్ధగా, అటెంటివ్‌గా విని, నాన్ జడ్జ్‌మెంటల్‌గా విని మనకి ఎమోషనల్‌గా అనేది వాళ్ళు సపోర్ట్ చేయగలిగేటువంటి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులైనా మనం సంపాదించుకోవాలి. మనం ఎమోషనల్ క్రైసిస్‌లో ఉన్నప్పుడు ఇది అనేది మనకు ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది. ఇలా సపోర్టింగ్ సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, సూసైడ్ ప్రివెన్షన్ అనేది ఒక పర్సన్‌తో అయ్యే పని కాదు. ఇది మనందరము కలిసి చేయాల్సిన పని. ఒక పర్సన్, ఒక ఆర్గనైజేషన్, ఒక కమ్యూనిటీ కాదు. ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది. సో, ఈ 3 పాయింట్స్ అవేర్‌నెస్, ఎమోషనల్ కనెక్షన్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ ఈ 3 మనం డెవలప్ చేసుకోగలిగితే, స్ట్రెంథెన్ చేసుకుంటే గనక ఖచ్చితంగా మనం సూసైడ్స్‌ని చాలా వరకు తగ్గించొచ్చు అనేది నా అభిప్రాయం. ఏమంటారు మరి? థింక్ హెల్తీ, ఈట్ హెల్తీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.